హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చాను. ఈరోజు ఈ వీడియోలో మనం 2 లేయర్స్ చైన్ చూడబోతున్నాము. చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకే చూడండి. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ కింద కామెంట్ చేయండి, ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి. అట్లాగే ఒక లైక్ చేయండి. అట్లయితే నాకు తెలుస్తుంది కదా మీకు నచ్చుతున్నాయి నా వీడియోస్ అని చెప్పి. అదన్నమాట. జస్ట్ ఫస్ట్ ఒక వ్యాక్స్ పేపర్ తీసుకున్నాను నేనైతే. దానిపైన గ్లూ అప్లై చేసేసి రౌండ్ కుందన్ ఉంటుంది కదా, కొంచెం పెద్ద సైజ్ కుందన్ పెట్టేసుకొని దాన్ని చుట్టూరా చిన్న సైజ్ కుందన్, స్మాల్ సైజ్వి చిన్నవి, అది చుట్టూ పెట్టేసుకొని మళ్ళీ దాని చుట్టూ డ్రాప్ షేప్ కుందన్స్ దాని చుట్టూ రౌండ్గా పెట్టేసుకోవాలన్నమాట. దాని చుట్టూ పెట్టేసుకున్న తర్వాత దాన్ని కొంచెం ఆరనిచ్చిన తర్వాత కట్ చేసుకోవాలి. నేను ముందే చెప్తున్నాను. ఇలా ఫ్యాన్సీ చైన్స్ మనం బయట కొనాలంటే మినిమం మనం ఒక 1000 రూపీస్ అన్నా పెట్టాల్సి వస్తుంది. అదే మనం ఇంట్లో వేసుకున్నాం అనుకోండి, ఎంత కాదన్నా కొంచెం తక్కువలోనే అయిపోతుంది కదా మనకి. అండ్ మన చేతులతో వేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. మనకు నచ్చిన డిజైన్స్ మనం ఎన్నో వేసుకోవచ్చు. అట్లా అని చెప్పి అందరినీ వేసుకోమనట్లే. కొంతమంది ఖాళీగా ఉంటారు, కొంతమంది ఉండరు, కొంతమంది వర్క్ చేస్తారు. అట్లా ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం చేసుకోవాలని చెప్పి, అట్లాంటి వాళ్ళు ఇట్లా ట్రై చేయొచ్చు అనమాట. దానిపైన కూడా ఇప్పుడు సేమ్ చిన్నగా ఇంకొంచెం డిజైన్ కొంచెం పెద్దగా అనిపించాలని చెప్పేసి పెద్ద కుందన్ ఒకటి తీసేసుకొని డ్రాప్ కుందన్స్ ఉన్నాయి కదా, అవి దాని చుట్టూ అట్లా హాఫ్ లాగా వచ్చే వరకు పెట్టేసుకున్నాను అనమాట. కొంచెం డిజైన్ అనేది మనకి పెద్దగా అనిపిస్తుంది కదా, సో సైడ్కి బాగుంటుంది చూడ్డానికి అని చెప్పేసి అలా పెట్టాను అనమాట నేను. దాన్ని మనం ఇప్పుడు కట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మన హుక్స్ ఉంటాయి కదా మనకి, అందులో నుండి థ్రెడ్ నేను 2 వరుసలు తీసుకున్నాను అన్నమాట. దాన్ని ఆ మధ్యలో నుండి వేసేసి ఇట్లా గుంజేసామనుకోని ముడిలాగా పడిపోతుంది. దానికి పడ్డ తర్వాత అట్లా 2 రెడీగా పెట్టుకున్నాను నేను, సేమ్ అలాగే చేసేసి. ఆ రెండింటిలో నుండి ఇప్పుడు బీడ్స్, గ్రీన్ కలర్ బీడ్స్ తీసుకున్నాను నేను. ఆ బీడ్స్ని మళ్ళీ షుగర్ బీడ్స్ ఉంటాయి కదా, ఇది దానికి మధ్యలో వేస్తే బాగుంటుంది అనిపించింది నాకు. అలా అని చెప్పేసి అలా తీసుకున్నాను. ఇంకా ఫస్ట్ ఒక గ్రీన్ బీడ్ ఎక్కించుకున్న తర్వాత దాంట్లో మళ్ళీ ఒక సెకండ్ టైం షుగర్ బీడ్ ఒకటి ఎక్కించేసుకొని దానిపైన మళ్ళీ గ్రీన్ బీడ్ ఒకటి, షుగర్ బీడ్ ఒకటి, అట్లా కంటిన్యూ చేసేసాను. మొత్తం నాకు ఎంత లెంత్ వరకు అయితే కావాలనుకున్నానో అంత లెంత్ వరకు నేను చేసేసుకున్నాను అనమాట. చూపించిన విధంగా అట్లా నీట్గా కుచ్చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న లాకెట్కి ఇప్పుడు దీన్ని మనం అటాచ్ చేసుకోవాలి. అట్లా గ్లూ అప్లై చేసేసి 2 నీట్గా ఒకదానిపైన ఒకటి మనం ఇలా కింద చైన్ని నీట్గా మన మెడలో ఉన్నట్టుగా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ పూసలు అనేటివి కరెక్ట్గా మనకి తెలిసిపోతుంది. మనం ఇలా పొడవుగా ఉంచి కూర్చామనుకోండి, ఇట్లా మెడలోకి వేసుకున్నప్పుడు అది ఒకదానిపైన ఒకటి వచ్చేస్తుంది. సో అట్లా కొంచెం చూసుకొని నీట్గా ఇలా లేయర్ లాగా ఇలా పెట్టుకున్నామనుకోండి, మనకి మన మెడలో ఉన్నట్టుగా అలాగే ఉండిపోతుంది అనమాట. అట్లా మళ్ళీ దాని పైన కూడా ఇంకొంచెం కావాలి కాబట్టి పైన కూడా సేమ్ ఇందాక చూపించినట్టుగానే 2 హుక్స్ అటాచ్ చేసేసి అది పెట్టేసుకున్న తర్వాత దాంట్లో నుండి థ్రెడ్ ఎక్కించేసి నాట్ వేసేసి దానికి కూడా సేమ్ అట్లా పూసలు కుచ్చేసేయాలి. కుచ్చేసిన తర్వాత లాస్ట్కి ఇంకా మనం ముడేసేసుకొని జంపింగ్ అటాచ్ చేయడమే ఇంకా దానికి సింపుల్గా. చైన్ బ్యాక్ సైడ్ మనం చైన్ కూడా యూజ్ చేయొచ్చు, లేదు అని అంటే థ్రెడ్ కూడా పెట్టుకోవచ్చు. ఒక్కొక్కరి ఇష్టం ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి కొంతమంది థ్రెడ్ నచ్చదు కొంతమందికి, సో చైన్ కూడా పెట్టుకోవచ్చు అలాంటి వాళ్ళు. ఫైనల్గా చైన్ అయితే ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మధ్యలో మా రియాజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాడు. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది చైన్ది. అండ్ మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు బాయ్. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.